ఏపీలో నామినేటెడ్ పదవుల కోలాహలం. కూటమి నేతలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రాని వచ్చింది. మరి అధినేత ఆశీస్సులు ఎవరికి? తొలి విడతలో భర్తీ చేసే పదవులు ఎన్ని? జనసేన, బీజేపీ కోటా మాటేంటి? టీడీపీ పొలిట్ బ్యూరోలో ఏం చర్చించారు? కూటమి కోఆర్డినేషన్ కమిటీ ఏం తేల్చనుంది? పదవుల పందేరంలో కూటమి ప్రాధాన్యతలేంటి? వాచ్ ది స్టోరీ. ఏపీలో నామినేటెడ్ పోస్టుల పందేరానికి సీఎం చంద్రబాబు తెరతీశారు. ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు పూర్తి కావడంతో ముందుగా కొన్ని ముఖ్యమైన నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించారట సీఎం చంద్రబాబు. పార్టీ వర్గాల నుంచి రోజురోజుకు ఒత్తిడి పెరుగుతుండటం వల్ల 1-2 రోజుల్లోనే తొలి విడత జాబితా విడుదల చేసే అవకాశం ఉందంటున్నారు. రాష్ట్రంలో వివిధ కార్పొరేషన్లు, ఆలయాల ట్రస్టు బోర్డులకు పాలక వర్గాలను నియమించాల్సి ఉంది. ఎన్నికల ముందు పొత్తుల్లో భాగంగా సీట్లు కోల్పోయిన నేతలకు నామినేటెడ్ పోస్టులు ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గతంలో హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీ అమలు చేయడంలో భాగంగా కసరత్తు ప్రారంభించారు. జనసేన, బీజేపీలకు 40% పదవులను కేటాయించాలని భావిస్తున్న చంద్రబాబు ఆయా పార్టీలకు ఏ కార్పొరేషన్లు కేటాయిస్తారనే విషయంపైనే సస్పెన్స్ కొనసాగిస్తున్నారు. ఎన్నికల్లో జనసేన, బీజేపీలకు కలిపి 31 సీట్లు వదులుకున్న టీడీపీ ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలనుకున్న నేతలకు నామినేటెడ్ పోస్టులు ఆఫర్ ఇచ్చింది. వీరిలో కొందరు ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తుండగా కొందరికి కార్పొరేషన్ చైర్మన్ పదవులు కట్టబెట్టాలని భావిస్తున్నారు చంద్రబాబు. ముఖ్యంగా మాజీ మంత్రులు దేవినేని ఉమా, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, మాజీ ఎమ్మెల్యేలు ఎస్వీఎన్ వర్మ, కొమ్మాలపాటి శ్రీధర్, రామరాజు, ప్రభాకర్ చౌదరి, గండి బాబ్జీ వంటి వారు నామినేటెడ్ రేసులో ముందున్నారని అంటున్నారు. అయితే దేవినేని ఉమా, ఆలపాటి రాజా వంటి వారిని ఎమ్మెల్సీలుగా చేయాలనే ప్రతిపాదన ఉందంటున్నారు. దీంతో తొలి విడతలో ఎవరెవరికి పోస్టులు వస్తాయనేది పార్టీలో చర్చనీయాంశంగా మారింది. నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో సీఎం చంద్రబాబు కొన్ని శాస్త్రీయ అధ్యయనాలు చేస్తున్నట్టు చెబుతున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఫ్రంట్ లైన్లో పోరాడిన నేతలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నట్టు చెబుతున్నారు. ఇందుకోసం 5 రకాల నివేదికలు తెప్పించుకుంటున్నట్టు చెబుతున్నారు. పార్టీకి వ్యూహకర్తగా పనిచేసిన రాబిన్ శర్మకు చెందిన షో టైం కన్సల్టెన్సీ రిపోర్ట్తో పాటు పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ నివేదికను చంద్రబాబు పరిశీలిస్తున్నారట. పార్టీ కోసం ఎవరెవరు కష్టపడి పనిచేసింది రాబిన్ శర్మ టీం రిపోర్ట్ చేస్తే పార్టీ కార్యక్రమాలకు ఎవరు హాజరయ్యేవారు, ఎవరు ఎగ్గొట్టేవారు, గత ప్రభుత్వంపై పోరాటం చేసే విషయంలో ఎవరు ఎలా ప్రవర్తించేవారన్నది పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ నివేదిస్తుందంటున్నారు. ఇక చంద్రబాబు సొంతంగా తయారు చేసిన నివేదిక ఐవీఆర్ఎస్ ద్వారా కార్యకర్తల అభిప్రాయాలను సేకరించడం ద్వారా ఫైనల్ అయిన పేర్లతో పాటు జిల్లా టీడీపీ అధ్యక్షుల నివేదికను క్రోడీకరించి తుది నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నట్టు చెబుతున్నారు. దీంతో వీలైనంత తొందరగా ఈ నివేదికలు సిద్ధం చేసి పదవులను భర్తీ చేస్తారంటున్నారు. వాస్తవానికి చంద్రబాబు సీఎంగా ఉండగా నామినేటెడ్ పోస్టుల విషయంలో ఎప్పుడు ఇంత త్వరగా నిర్ణయం తీసుకోలేదు. చంద్రబాబు గత ప్రభుత్వంలో అయితే 2 ఏళ్ల సమయం తీసుకున్నారు. ఈ కారణంగానే కార్యకర్తలు, నేతలు విసిగిపోయారని 2019 ఎన్నికల్లో ఓటమికి ఇది ఓ కారణమనే చర్చ జరుగుతోంది. దీంతో ఈసారి జాప్యం లేకుండా త్వరగా నిర్ణయం తీసుకునేలా అడుగులు వేస్తున్నారట చంద్రబాబు. తొలి విడతలో 20 నుంచి 25 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించే అవకాశం ఉందంటున్నారు. ఇందులో 3 కార్పొరేషన్లు జనసేనకు, 2 బీజేపీకి ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఆయా పార్టీలకు ఈ విషయమై సమాచారం పంపారని డిప్యూటీ సీఎం పవన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి నుంచి పేర్లు తీసుకుని మొత్తం జాబితా ఒకేసారి విడుదల చేస్తారంటున్నారు. ప్రస్తుతం తొలి విడతలో టీటీడీ చైర్మన్, విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయ పాలక వర్గాలతో పాటు కొన్ని కార్పొరేషన్ల చైర్మన్ పోస్టులు భర్తీ చేస్తారని, ఆ తరువాత విడతల వారీగా నియామకాలు చేపట్టి దసరా నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నారట చంద్రబాబు. మొత్తానికి అధినేత కసరత్తు మొదలు పెట్టడంతో కూటమి పార్టీల్లో సందడి కనిపిస్తోంది. అదృష్టవంతులెవరు, మరికొన్నాళ్లు నిరీక్షించాల్సిన నేతలు ఎవరన్న చర్చే ఎక్కువగా జరుగుతోంది.